అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. मिनिस्टर की गद्दी पे बैठा रेवंत रेड्डी ये किसके लिए काम कर रहा? ये राहुल गांधी के लिए काम कर रहा है कि नरेंद्र मोदी जी के लिए काम कर रहा है? आप एक मिनट के लिए सोचिए, आप सोचिए, गौर करिए क्या हो रहा है। ऊपर राहुल गांधी कहीं ऊपर चल रहे हैं, वहां पे उत्तर प्रदेश में, झारखंड में। क्या बोल रहे राहुल गांधी ये बोलते हैं कि चौकीदार चोर है, चौकीदार चोर है। चौकीदार डबल रेवंत गांधी भाई चौकीदार चोर है అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ. నేను అంటలేను, రాహుల్ గాంధీ అంటాడు. రాహుల్ గాంధీ ఏమో చౌకీదార్ చోర్ है అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇద్దరు వెళ్ళికొచ్చి ये चोर नहीं है, हमारे बड़े भाई हैं। नरेंद्र मोदी आदिलाबाद में इंदरवेली में हमारे बड़े भाई है, चोर नहीं है, बहुत अच्छे इंसान है हमारे बड़े भाई। अदे विधंगा राहुल गांधी अక్కడ అంటాడు అదాని ఫ్రాడ్ है అంటాడు, అదాని పచ్చి మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, बहुत अच्छे दोस्त है, हम गले मिलते हैं, अलग बलय करते हैं और अदानी के इन्वेस्टमेंट तेलंगाना में वेलकम करते हैं। रेवंत रेड्डी राहुल गांधी अंटाडु गुजरात मॉडल फेक मॉडल है, बकवास मॉडल है, वहां पे कुछ काम नहीं हुआ, गुजरात एक गोलमाल है। राहुल गांधी अंटाडु. रेवंत रेड्डी अंटाडु आदिलाबाद नहीं तेलंगाना मॉडल ठीक नहीं है, हम भी जाएंगे गुजरात मॉडल के रास्ते पे, मैं पूरा गुजरात मॉडल में होता हूं చెప్పి रेवंत रेड्डी మాట్లాడతారు. राहुल गांधी दिल्ली अंटाडु लिकर स्कैम नहीं है, कुछ नहीं है, अरविंद केजरीवाल को गिरफ्तार करना नाइंसाफी है, అన్యాయం. లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ ని లోపలేసుడు అన్యాయమని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు. ఇక్కడున్న కాంగ్రెస్ వాడు ఏమంటాడు రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ये आदमी किसके लिए काम कर रहा? ये मोदी के रास्ते पे जा रहा या राहुल गांधी के रास्ते पे जा रहा? ये आप गौर करो. నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, కానీ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతి పెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. వచ్చిన ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగాక మొన్న ఒకటి ఢిల్లీ ఒక టీవీ షో పోయిండు. ఆ టీవీ షో ఆప్కి వెళ్ళకపోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగిండు, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టున్నారు అన్న. పాపం తెచ్చిపెట్టే వాళ్ళు మేము మోడీ కోటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీ కోటేస్తాడు. ఏం చెప్పాలి? అరే తప్పు చేస్తున్నారు పోయి మోడీ కోటేస్తే ముంచుతారని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అయితేనా వేసుకోండి మోడీ, దాదాపు మోడీకో. కాంగ్రెస్ లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుండ్రి, జర ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా, ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి. ఇదే ఫాల్తుగాలు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు బీ టీము ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి, మీ ముఖ్యమంత్రి బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ముందు చెప్పండి. चौकीदार चोर है, नहीं बड़े भाई है, अदानी फ्रॉड है, नहीं अदानी फ्रेंड है, लिकर स्कैम हुआ, लिकर स्कैम नहीं हुआ. अदे विधंगा गुजरात मॉडल फेक है, नहीं फेक नहीं, बहुत अच्छा मॉडल है. ఎవరి కోసం పనిచేస్తున్నారు? దయచేసి ఆలోచించండి. అనవసరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిన మా మైనారిటీ సోదరులు లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి అనే మాట గుర్తుపెట్టుకోవాలని బీజేపీ బీటీ మండలి కొంతమంది బేవకూఫ్. నేను అడుగుతున్న వాళ్ళం, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్ నోడగొట్టింది ఎవరు?
బీఆర్ఎస్ పార్టీ కాదా? కోరుట్లలో ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఈటెల రాజేందర్ గజ్వేల్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? అదే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? బోధులో మా తమ్ముడు వాస్తవం కాదా? మరి బీజేపీలో ఉండే తీస్మార్ ఖాన్లను 32 ఖాన్లను ఓడగొట్టిందే బీఆర్ఎస్ అయితే మేము వాళ్ళకు బీటీ ఎట్లయితారు నా సన్నాసులారా అనే మాట కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క మాట కూడా ఇక్కడ ఉన్న మా తమ్ములను అందలను ఇక్కడికి వచ్చిన మా నాయకులను నేను అడుగుతా ఉన్నా. డేంజర్ నిజంగా చెప్పాలంటే దేశంకు ఉన్నది బీజేపీతోనే ఉండదు, అందులో ఏం అనుమానం కూడా అవసరం లేదు. మీరు చూడు రేపు మాట్లాడుతున్నారు బీజేపీలు కుల్ల మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీ, కర్ణాటకలో మరొక ఎంపీ, మధ్యప్రదేశ్ లో మరొక బీజేపీ క్యాండిడేట్ ఓపెన్ గా స్పీచ్లు చెప్తున్నారు. మాకు రేపటి రోజున 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మార్చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి తీసి పారేస్తామని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. ఇది వాస్తవమా కాదా? మీరే ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ ఇలా కుల్లా చెప్తున్నది వాళ్ళ అభ్యర్థులు. రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు తీస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మాయమయ్యే పరిస్థితి ఉన్నమాట కూడా మా ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. నేనేదో వాళ్ళ మీద అక్కస్తో చెప్తలేను, వాళ్ళ మీద కోపంతో చెప్తలేను. మీరు చూడండి ఏం జరుగుతుందో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసింది. మొదలు డిజిటల్ ఇండియా అన్నారు, ఏమైందో ఎవరికి తెలియదు. తర్వాత మేక్ ఇన్ ఇండియా అన్నారు, తర్వాత ఫిట్ ఇండియా అన్నారు, ఫిట్ ఇండియా అన్నారు, స్టార్ట్అప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. అవి ఏమైనా ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ చాలు చేసిండ్రు, బేచో ఇండియా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.